నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. హైదరాబాద్లో జీవో 317పై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం ఏర్పాటయ్యారు. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో కమిటీ చైర్మన్ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనరసింహ, సభ్యులు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను సబ్ కమిటీ ప్రకటించింది. వాటిలో ముఖ్యమైనవి: ఈ కమిటీ సమావేశంలో దరఖాస్తులు చేసుకున్న ఉద్యోగులకు జూన్ 14 నుండి జూన్ 30వ తేదీ వరకు అవకాశం కల్పించడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను లోకల్ స్టేటస్ ఆప్షన్ ఇవ్వడం జరిగిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు భార్యాభర్తలకు కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగిందన్నారు. మల్టిపుల్ అప్లికేషన్లు దరఖాస్తులకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఇప్పటి వరకు 12,011 దరఖాస్తులను వెబ్సైట్ ద్వారా స్వీకరించడం జరిగిందన్నారు. ఈ దరఖాస్తులను రీవెరిఫికేషన్కు అవకాశం కల్పించడం జరుగుతుందని అన్నారు. ఉద్యోగులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆ దరఖాస్తు స్టేటస్ను వారి సెల్ ఫోన్కు మెసేజ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ సబ్ కమిటీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారులు శివశంకర్, రఘునందన్ రావు, జిఏడి అధికారులు తదితరులు పాల్గొన్నారు.